Hi, sir. This is Manisha Pitla from IBCPBA. As a part of my business assignment, today I'm doing this interview. Can you please introduce yourself? హాయ్ మా నా పేరు పిట్ల వేణుగోపాల్. నేను విష్ణుప్రియ అపార్ట్మెంట్స్ అండ్ డెవలపర్స్లో వన్ ఆఫ్ ది బోర్డ్ డైరెక్టర్. Sir, can you tell us about Vishnupriya Apartments, when it started, and what type of apartments you offer? మేము ఈ యొక్క విష్ణుప్రియ అపార్ట్మెంట్స్ని 2024లో లాంచ్ చేశాం. మేము ప్రస్తుతానికి 2BHK అండ్ 3BHK రెండు రకాల ఫ్లాట్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. Who are your main target customers? ఎవ్రీ వన్ ఈజ్ అవర్ టార్గెట్. మాకు ప్రతి ఒక్కళ్ళు టార్గెట్ ఏమో. మేము సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా, అంటే మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్, అప్పర్ క్లాస్, అదే రకంగా ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చేవాళ్ళు కానీ, వ్యాపార రీత్యా ఇక్కడికి వచ్చేవాళ్ళు కానీ, సొంత ఇంటి కళను నెరవేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరి కోసం మా యొక్క అపార్ట్మెంట్స్ని రూపకల్పన చేశాం. సో మెయిన్లీ మాకు టార్గెట్ ప్రస్తుతానికి వీళ్ళు అనేది ఎవరు లేరు, అందరూ మా టార్గెటే. What are the main challenges you face in managing or marketing the apartments? ప్రజెంట్ సిచ్యువేషన్లో మాకు మార్కెటింగ్లో మెయింటెనెన్స్ కానీ, అదే రకంగా మార్కెట్ కానీ మెయిన్ ప్రాబ్లం కాదు. మాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ప్రస్తుతానికి ఈ గవర్నమెంట్ చేంజ్ అయిపోవడం వల్ల బిల్స్ ఆగిపోయి ఎవరు కూడా అపార్ట్మెంట్స్ కొనకపోవడం, ఈ రకంగా ప్రాబ్లమ్స్ని ఛాలెంజెస్ లాగా మేము ఫేస్ చేయాల్సి వస్తుంది. How many other apartments or housing options are located nearby? ఇప్పుడు మేము కన్స్ట్రక్షన్ చేస్తున్న ఏరియాలో మాత్రం వేరే ఏ అపార్ట్మెంట్స్ కూడా లేవు. ప్రస్తుతానికి మాది వన్ అండ్ ఓన్లీ సింగిల్ అపార్ట్మెంట్. సో అక్కడ నియర్ బై ఆల్మోస్ట్ హౌసింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. సో ప్రస్తుతానికైతే మా ఏరియాలో వన్ అండ్ ఓన్లీ సింగిల్ అపార్ట్మెంట్ మాదే. What makes Vishnupriya Apartments different or better than your competitors? మెయిన్లీ మేము ఇచ్చే ఫ్యూచర్స్. ఎందుకంటే వేరే అపార్ట్మెంట్స్ కంటే మేము డిఫరెంట్. ఎందుకంటే మేము ఎలివేషన్ విషయంలో కానీ, అదే రకంగా క్వాలిటీ విషయంలో కానీ, అండ్ గ్రీనరీ, ప్రజలందరికీ కూడా మంచి ఆహ్లాదం కలిగించే విధంగా మా యొక్క అపార్ట్మెంట్స్ మేము రూపకల్పన చేశాం. అండ్ స్పేషియస్ రూమ్స్ అండ్ బెటర్ లొకేషన్, ఇవన్నీ మా యొక్క స్ట్రెంగ్త్. ఇలా మేము ఇచ్చే ఫీచర్స్ అన్నీ మమ్మల్ని ఒక బెటర్ పొజిషన్లో ఉంచుతాయని నమ్మకం. How do you promote your apartments? ఇప్పటికైతే ప్రస్తుతానికి మేము మౌత్ టాక్ ద్వారానే ఇప్పటివరకు మేము అడ్వర్టైజ్మెంట్ చేశాం. ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియా ద్వారా కానీ, లేదా ఫ్లెక్సీస్ అక్కడక్కడ బోర్డులు పెట్టడం, ఇలా మేము మా యొక్క అడ్వర్టైజ్మెంట్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాం. Is it easy or difficult for new apartments to enter this area, and why? కొంత కాదు, చాలా వరకు కష్టతరమైన విషయమే. ఎందుకంటే కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ కావాలంటే ఫినాన్షియల్ స్టాండర్డ్నెస్ అనేది ఉండాలి. దాంతోపాటు ప్రజెంట్ ల్యాండ్ రేట్స్ అనేవి ఆకాశాన్ని అందుకునే రకంగా ఉన్నాయి. దాంతోపాటు గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ రావడం కూడా అంత ఈజీగా లేదు. కాబట్టి కొత్త వాళ్ళకి మాత్రము కొంత టాస్క్ లాగానే ఉంటుంది. What barriers protect your business from new competition? ప్రస్తుతానికి ల్యాండ్ కాస్ట్ అండ్ ఇన్వెస్ట్మెంటు అండ్ గవర్నమెంట్ పర్మిషన్స్. ఓ రకంగా చెప్పాలంటే ఈ మూడింటి వల్ల కొంతవరకు మేము సేఫ్ అనే చెప్పవచ్చు. Who are your main suppliers or service providers? మేము సెల్ఫ్గా ఇక్కడ ప్రజెంట్ లోకల్ సెక్యూరిటీ వాళ్ళు లేదా లోకల్ మెయింటెనెన్స్ వాళ్ళనే తీసుకుంటాం. మేము మాకు సంబంధించి ఓన్ సర్వీస్నే ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. Do suppliers have much control over your cost, or do you have multiple supply options? మేము ఎప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్నే క్రియేట్ చేసుకుంటామమ్మా. ఎందుకంటే ఒకరి మీద డిపెండ్ అయితే వర్క్ అనేది క్లియర్గా జరగదు. కాబట్టి మేము డెఫినెట్గా మల్టిపుల్ ఆప్షన్ మాత్రమే తీసుకుంటాం. సో మాకు ఏ సిచ్యువేషన్లో అయినా ఒకరు రాకపోయినా ఇంకొకరు అనేటట్టు ఉంచుకుంటాం ఖచ్చితంగా. సో మాకు మల్టిపుల్ సప్లయర్స్ ఉన్నారు. Do your tenants usually negotiate on rent or maintenance prices? లేదమ్మా, మేము రెంట్కి ఇవ్వడానికి కోసం కాదు, మేము ఓన్లీ సేల్స్ పర్పస్ మాత్రమే మా యొక్క అపార్ట్మెంట్స్ని రూపకల్పన చేసాం. సో బార్గింగ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. బార్గింగ్ లేకుండా ఏ బిజినెస్ కూడా ఉండదు, తెలిసిందే కదా. సో డెఫినెట్గా బార్గింగ్ అనేది కూడా ఉంటుందమ్మా. What are the factors influence your customers to choose you? ఓకేమ్మా, మా యొక్క అపార్ట్మెంటు మెయిన్లీ సెంట్రల్ ప్లేస్లో ఉంటుంది. దాని సరౌండింగ్లో చుట్టూ హాస్పిటల్ కానీ, బస్ స్టాప్ కానీ, కాలేజెస్ కానీ, ఈ మెయిన్ రోడ్ కానీ, ఈ రకంగా ఏ రకంగా చూసినా మా యొక్క అపార్ట్మెంట్ సెంటర్ పాయింట్లో ఉంటాయి. సో అన్నీ నియర్ బై ఉంటాయి కాబట్టి దాంతోపాటుగా ప్రైస్ కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మా యొక్క అపార్ట్మెంట్స్ చూస్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. Do alternative housing options like PGs, co-living spaces affect your business? మేము ఇచ్చే క్వాలిటీస్ వల్ల అలాంటి ఎఫెక్ట్ అయితే మాకైతే ఏం లేదమ్మా. అండ్ మెయిన్లీ ఇంకో ఏంటంటే మాకు నియర్ బైలో పీజీస్ కానీ, కో లివింగ్ స్పేసెస్ కానీ అలాంటివి మా దగ్గర అయితే ఏమీ లేవు.
ఒకవేళ ఉన్నా అలాంటి ఎఫెక్ట్ మాత్రం మా మీద పడదని 100% భావిస్తున్నాం. How do you make your apartments more attractive compared to other substitutes? మేము మొదటి నుంచి చెప్తున్నాం, సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా అని చెప్పినప్పుడే అర్థం కావాలి. అంటే మేము ప్రతి ఒక్క సామాన్య ప్రజలకి అవసరమయ్యే ప్రతి ఫెసిలిటీని మేము ఇస్తున్నాము. ఎందుకంటే స్పేషియస్ రూమ్స్, అదే రకంగా గ్రీనరీ నేచర్, అదే రకంగా యోగా క్లాసెస్ కానీ, పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లే గ్రౌండ్స్ కానీ, ఇలా ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తున్నాం. అదే రకంగా మార్కెట్ని ఎప్పుడప్పుడు మేము ప్రజల యొక్క అడ్వైస్ని తీసుకొని వాళ్ళ త్రో ద్వారా మేము ఎప్పటికప్పుడు మా యొక్క రూపకల్పనని చేంజ్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మేము ఎప్పుడు ప్రతి ఒక్క వేరే అపార్ట్మెంట్ల కంటే మేము డిఫరెంట్గానే ముందుకెళ్తున్నామని 100% నమ్మకం. What future improvements or strategies are you planning to keep Vishnupriya Apartments competitive in the market? మేము ఎప్పటికప్పుడు టెక్నికల్ అడ్వైజెస్ ఇంజనీర్స్ దగ్గర నుంచి కానీ, అదే రకంగా సామాన్య ప్రజలకు కూడా రెగ్యులర్గా ఏం అవసరం పడతాయనే దాని మీద ఫోకస్ చేసి ప్రతి ఒక్కరి నుంచి అడ్వైస్ తీసుకొని మాత్రమే మేము మేము చేయబోయే అపార్ట్మెంట్స్ యొక్క ప్లానింగ్స్కి వాటన్నిటిని రూపకల్పన చేసి ప్రొసీడ్ అవుతూ ఉంటాం. అదే రకంగా సామాన్య ప్రజలకి మార్కెట్ వాల్యూస్ కానీ, అదే రకంగా మేము ఇచ్చే ఫ్యూచర్స్ కానీ, ఇలా ప్రతి ఒక్కటి కూడా సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండి క్వాలిటీ ప్రకారం కానీ, ఇన్నోవేషన్ ప్రకారం కానీ, ఈ రకంగా ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా మేము మా యొక్క అపార్ట్మెంట్స్ని డిజైన్ చేస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు మంచి ప్రమోటర్స్ని పెట్టుకొని ఈ రకంగా మా యొక్క అపార్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేస్తూ ఉంటాం. Thank you, sir. Thank you for your time.